యు ఆర్ జస్ట్ 2.2 kilometers అవే ఫ్రమ్ పాక్ బార్డర్. సో చిన్నగా కనిపిస్తున్నాయి కదా అక్కడ ఇల్లులు, అది మొత్తం వచ్చేసి పాకిస్తాన్ అనమాట. చేస్తారు ఎవరైనా ఇట్లా కొడతారా, చూడండి ఎట్లా కొడతారో. మోస్ట్ అడ్వెంచరస్ రోడ్ ఉంది. ఆరామ్సే ఆరామ్సే ఆరామ్సే. ఓ వెయిట్ 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 వెయిట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ సత్య. సో ప్రజెంట్ మనమైతే తుర్తుక్లో ఉన్నామన్నమాట. నిన్న నైట్ అయితే తుర్తుక్లో ఆగి స్టే అయితే తీసుకున్నాము. మేము తీసుకున్న స్టే వచ్చేసి ఇది. సో పర్లేదు, డీసెంట్గా ఉంది. కాకపోతే పార్కింగే ఎక్కడ ఉంది, మన దగ్గరలో లేదు. ఇక్కడ నుంచి ఒక 50 to 100 meters అయితే నడవాలి. సో లగేజ్ అయితే వాళ్ళే తీసుకొచ్చారు. ఇది వచ్చి పర్ పర్సన్కి 400 rupees అయితే అయింది వితౌట్ ఫుడ్కు ఇంకా ఎక్స్ట్రా ఒక 200 అయితే అవుతుంది. సో ఈరోజు మన డెస్టినేషన్ ఇక్కడ తుర్తుక్లో ఎక్స్ప్లోర్ చేసి మనమైతే ప్యాంగాంగ్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. ప్యాంగాంగ్ వచ్చేసి దగ్గర 320 kilometers అయితే ఉంది. 7 hours చూపిస్తుంది. సో 7 hours కాస్త 10 hours అవ్వచ్చు, ఎందుకంటే మేము బ్రేక్స్, ఫొటోస్ అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళడానికి. సో ఇంకా మరి లేట్ చేయకుండా మీకైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మీకు అయితే మోటో బ్లాగ్లో కనిపిస్తా. లెట్స్ గో. సో ఆల్ సెట్, లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మా బైక్స్ వచ్చేసి అక్కడ ఉంటే ఒక 100 meters ఉంటాయి, అక్కడ వరకు నడుచుకొని లగేజ్ మొత్తం తీసుకెళ్ళాలి. ఇక్కడైతే మస్తు ఉంది అసలుకి. మేము స్టే చేసింది వచ్చేసి బల్టీ హోమ్ స్టే తుర్తుక్. మీరు చూడండి, ఇన్ కేస్ మీకు యూజ్ అవ్వచ్చు మీ కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తుర్తుక్లో మీకు స్టే కావాలంటే ఇది పర్ పర్సన్ వచ్చేసి 350 rupees అయితే పడింది. జస్ట్ 350 rupees. ఫుడ్ అయితే మనం సపరేట్గా తీసుకోవాలి, అది ఒక 200 to 250 rupees అవుతుంది. 500-550లో క్లోజ్ అయిపోతుంది అనమాట మనకి ఇక్కడ పర్ పర్సన్. ఓవరాల్ మస్తు సార్ ఉన్నారు. వెల్కమ్ టు బార్డర్ విలేజ్ థంగ్, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, డిస్టెన్స్ 3.5 kilometers. సో గైస్, ప్రెజెంట్ మనమైతే ఇండియా పాక్ బార్డర్ విలేజ్ దగ్గర ఉన్నామన్నమాట. అదే వచ్చేసి తంగ్, ది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇక్కడ నుంచి పాకిస్తాన్ బార్డర్ వచ్చేసి జస్ట్ 2.2 kilometers అయితే ఉంది. చూస్తున్నారు ఇక్కడ, ఇది వచ్చేసి బార్డర్ వ్యూ పాయింట్ అనమాట తంగ్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎల్లో తంగ్ బార్డర్ వ్యూ పాయింట్ ఆఫ్ తంగ్, స్టాండింగ్ ఎట్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండో పాకిస్తాన్ బార్డర్. మనకి ఇక్కడ నుంచి అయితే మనకి పాకిస్తాన్ వాళ్ళ హౌసెస్ కూడా అయితే కనిపిస్తున్నాయి. జస్ట్ 2 kilometers మనకి జూమ్ చేస్తే చిన్నగా అయితే కనిపిస్తున్నాయి, మీకు అది కూడా చూపిస్తా. సీ టు ద నార్త్ ఈస్ట్ మోస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా తంగ్ ఎట్ ద ఇండో పాకిస్తాన్ బార్డర్. యు ఆర్ జస్ట్ 2.2 kilometers అవే ఫ్రమ్ పాక్ బార్డర్. సో మీకు పాకిస్తాన్ బార్డర్ కూడా చూపిస్తా. సో మనకి అక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఓకే ఫోకస్ అయింది. ఇప్పుడు మనకి చిన్నగా కనిపిస్తున్నాయి కదా అక్కడ ఇల్లులు, అది మొత్తం వచ్చేసి పాకిస్తాన్ అనమాట. సో అది వచ్చి మొత్తం పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియా. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ అయితే స్టార్ట్ అయిపోదాం. ప్యాంగాంగ్ ఇక్కడ నుంచి 320 kilometers ఉంది. 8 hours అయితే పడుతుంది. టైం వచ్చేసి 11:30 అయింది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్. సరే, ఓ పూరా పాకిస్తాన్ కా ఆక్యుపైడ్ है. किधर से भैया? हाँ, అచ్చా. అక్కడ మనకి రివర్ కనిపిస్తుంది కదా, అది మొత్తం వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ అంట ఇప్పుడు. సో ఇది మొత్తం ఇండియా. ఇక్కడ రివర్ ఇప్పుడు లేదు, ఉంది కదా, అది మొత్తం పాకిస్తాన్ ఆక్యుపైడ్ అండి ప్రెసెంట్. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో మ్యాగీ తీసుకో. మన ముందే ఇక్కడే డిస్కిట్ మానిస్టరీ కూడా ఉంది. సో ఇది ఒక్కటి విజిట్ చేసుకొని మనం ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3:10 అయింది. భయ ఫుల్ ట్యాంక్ కాటేనా? ఓకే, 900 ఫుల్ అయిపోయింది. ఓకే, హాయ్ సార్, నమస్తే. तीन హైదరాబాద్ సార్. ఎస్, పర్ పర్సన్కి 50 rupees అయితే తీసుకున్నారు ఎంట్రీ టికెట్. సిరీస్
ఇక్కడే తిన్నాము. ఆల్ సెట్ 6 o'clockకి 5 o'clockకి లంచ్ అయితే చేసినాం సక్సెస్ఫుల్గా ఈ కెఫేలో, ఈ రెస్టారెంట్లో. అనుకున్నట్టే 6 అయింది. 6 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం, అంతే 6:05 అయింది. మనం పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళినాం కదా, మొత్తం ఇయే ఫ్లోట్, ఇదే రివర్ మొత్తం అక్కడ వరకు. పాకిస్తాన్లో కూడా వెళ్తుంది ఇది, బట్ అక్కడ వాటర్ అయితే ఆపేసినట్టున్నారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు. మన అక్కడ వరకు టంగ్ విలేజ్ వరకు ఫుల్ వాటర్ ఫ్లో ఉంది, కానీ అక్కడ నుంచి లేదు పాకిస్తాన్లోకి వాటర్ ఫ్లో, మొత్తం ఎండిపోయి ఉంది. ఇప్పుడంటే ఈ రోడ్డు కొత్తగా వేసారు, కొత్త ఉంది, కానీ ఇంతకుముందు అయితే మొత్తం ఈ మట్టి మొత్తం ఉండేది. ఆ మట్టిలోనే రైడ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్యాంగాంగ్ వరకు, అంతలా ఉండేదాన్ని. నేను కూడా చూసిన, రీల్స్లో చూసిన. ఇప్పుడు మాత్రం అద్దిరిపోయే రోడ్డు ఉంది. ఈ రోడ్ ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ ఉన్నంత వరకు మాత్రం ది బెస్ట్ ఉంది. చూడండి మీరు, అటు ఇటు వ్యూ కూడా చూడొచ్చు. మొత్తం అటు మౌంటైన్ ఇటు మౌంటైన్ మధ్యలో, వెనకాల అయితే మొత్తం అది మొత్తం అది రివర్. ఆ శాండ్ అనుకుంటారేమో, అది మొత్తం శాండ్ ప్లస్ రివర్. ఇంకా పైనుంచి వాటర్ అవన్నీ కొట్టుకొస్తే దాని గురించి ఇవి సపరేట్గా వేసారు. ఇది ఇక్కడ సిమెంట్ది మధ్యలో, ఆ వాటర్ని దాంట్లోకి వెళ్ళిపోవడానికి. డైరెక్ట్ ఆ ఫ్లోటింగ్ మొత్తం డైరెక్ట్ కొట్టుకుని కిందికి వెళ్ళిపోవడానికి, రోడ్ మీదకి రాకుండా మధ్య మధ్యలో అట్లా వేసారు. ఇంకా వేగా అట్లా 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 ఉంది. చెప్తున్నా కదా మీకు, ఆ వాటర్ వస్తుంది కదా, వాటర్ వచ్చినాయి డైరెక్ట్గా కింద రివర్లోకి వెళ్ళిపోవడానికి. ఇది మొత్తం ఇది వేసారు. ఇక్కడ డౌన్ ఉంటుంది. నేను అప్పుడు టైగర్ వేసుకొచ్చినప్పుడు 250. ఏది ఈ రోడ్డు కాదు, ఆ రోడ్డు. అదే అదే ఇగో రికార్డ్ అవుతుంది మరి. ఇది చూడు, పెట్టబోతే చూడిపోయి, ఇది కంపల్సరీ పెడతా. చేస్తారు ఎవరైనా ఇట్లా కొడతారా, చూడండి ఎట్లా కొడతారో. వినన్నా బాబా బాబా సెట్. నెక్స్ట్ నాది కూడా కొట్టవా, నాది కూడా అక్కడ కొట్టవా. సరే అంతే కాదు, మీరు ఒకటానే కదా ఇట్లా వేస్తున్నాం. లుక్ ఎట్ దట్ ఎల్లో బ్యూటీ. సో గైస్, మన చైన్ కూడా అయితే డ్రై అయిపోయింది. ఇప్పుడు వినయ్ అయితే స్ప్రే కొడుతున్నాడు మనకి. చాలే చాలే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూడండి గైస్ ఎట్లా వ్లాగ్ చేస్తుండో. ఇక వ్లాగ్ ఇట్లా కూడా వస్తారు గైస్. వినయ్ అన్న అయితే మొత్తం ఫస్ట్ ఎవరు వేసారు, నేనా? కొట్టినావు కదా ఆయనకి, నువ్వు కొట్టుకోకుండా వెళ్ళిపోకుండా స్ప్రే చేసినావుగా. వ్లాగ్ చేస్తున్నావు కూడా అట్లా సెట్. రోడ్ అయితే రన్వే తీరుంది మొత్తం, ఖాళీ టేక్ ఆఫే. KTM ఎయిర్లైన్స్, సుజుకి ఎయిర్లైన్స్, ఖాళీ టేక్ ఆఫ్. ఈ టేక్ ఆఫ్ ఎంతవరకు ఉండదు తెలియదు, కానీ అసలు ఈ రోడ్డు మీద చాలా తక్కువ మంది వెళ్తారు. ఎందుకో మరి ఎక్కువ మంది కనిపించట్లేరు, ఊర్లు కూడా రావట్లేదు ఏమి. ఘోరం వాటర్ వస్తుంది, చల్లగా ఉన్నాయి వాటర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన బైక్ది ఇంత ఆఫ్ రోడింగ్ చేసి ఇవ్వండి, మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ పట్టి ఇరిగిపోయింది. నెంబర్ ప్లేట్ వస్తుంది ఇక్కడ, విండ్షీల్డ్ సెట్ అయ్యేది. విండ్షీల్డ్ అండ్ నెంబర్ ప్లేట్ ఒక దగ్గర సెట్ అవుతుంది. ఇక్కడ పట్టి ఇరిగిపోయింది బండిది. ఇప్పుడు జస్ట్ 110 నెంబర్ బోల్ట్ మీద ఒకటే ఉంది అది. ఇప్పుడు అది ఇరిగిపోయిందంటే నెంబర్ ప్లేట్, GPS మౌంట్, విండ్షీల్డ్ 3 పడిపోతాయి కింద. కస్ సౌండ్ వస్తుంది. ఏంద్రా బాబు సౌండ్ ఏందని చూస్తే అక్కడ మొత్తం పట్టి ఇరిగిపోయింది. మొత్తం ఇట్లాంటి బ్లూ కలర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, బాగుంది, బాగా అనిపిస్తుంది క్రాస్ చేస్తుంటే. సౌండ్ లేదు, ఏం లేదు. మొత్తం ఎడారిలో రైడ్ చేస్తున్నట్టుంది. ఎడారి మధ్యలో రైడ్ చేసారు, దాంట్లో రైడ్ చేస్తున్నట్టుంది. దగ్గరగా ఇప్పుడు ఒక 30 kilometers వచ్చినాం అనుకుంటే, 30 kilometers ఎవ్వరు కనిపించలే నాకైతే. కనీసం ఒక ఊరు కూడా రావట్లేదు. వస్తున్నాం రా నాయన అంటే, ఇవ్వండి వాటర్ క్రాసింగ్లు. ఇది అసలైన అడ్వెంచర్ అన్న. నేను విండ్షీల్డ్ సెట్ చేసుకోరా మరి ఒక 10 నిమిషాలు. ఇదే టూల్ కిట్ కావాలి.
అటు నుంచి వస్తుండేవి ఆ, ఏదో గుంతలు తెంగి పడుతుండే ఒకసారి అయితే పక్క ఆ. కానీ లేదు మొత్తం డైవర్ట్ పెట్టి ఇంత ముందుకి ఇట్లా వస్తుండే రోడ్డు అదే అక్కడ వాటర్ ఫ్లోట్ అంటే ఇది మొత్తం వాటర్ క్రాసింగ్ ఉంటుండేనా? భయం ఆ నుంచి ఒక కొండ ఉందా బొక్కలకి వెళ్ళి వస్తుండే వాటర్. మీకు చూపిస్తా. నేను విండ్షీల్డ్ అయితే ఇక్కడ ఆగినాం, ఆగి జీపీఎస్ మౌంట్ రిమూవ్ చేసిన, ఇదైతే కిందకి కట్టేసిన. ఇప్పుడైతే స్టాండర్డ్ ఉంది, దీనికి వెల్డింగ్ కూడా అయిపోయా, ఏం చెప్పలే. ఇక్కడ క్రాక్ వచ్చింది, ఇప్పుడు బాగానే ఉంటుంది అనుకుంటే ఇక్కడ లోపల కూడా క్రాక్ వచ్చింది, మొత్తం ఇరిగిపోతే. సో దాని గురించి అయితే ఇప్పుడైతే జీపీఎస్ మౌంట్ తీసేసి సెట్ చేసిన. ఇప్పుడు మీకు విజన్ బాగుంటుంది. నైట్ కూడా అయిపోయింది, ఇప్పుడైతే ఇది జుగాడు చేసిన. ప్రస్తుతానికి ప్రెసెంట్గా బాగానే ఉంది. టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఇంకా ఇక్కడ మన డెస్టినేషన్కి ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ అంటే ఇంకా 2.5 hours 3 hours ఈజీగా పడుతుంది. ఇక్కడ విండ్షీల్డ్ సెట్ చేసుకున్నాం, 15 minutesలో సెట్ అయిపోయింది. మనం ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. డిస్కో ఇలా లైట్లు వేస్తే ఈయనే మన వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ కూర్చుంటేటట్టున్నారు. జీపీఎస్ మౌంట్ చేసి విండ్షీల్డ్ కిందకే వెళ్ళింది. అది చిన్న బండి నడుపుతున్న ఫీల్ వస్తుంది. ఇన్ని రోజులు అట్లా నడిపి సడన్గా విండ్షీల్డ్ 2 inches కిందకి వెళ్ళిపోయింది. అది కూడా ఎందుకు బ్రేక్ అయిందంటే జీపీఎస్ మౌంట్ వల్ల. ఆ జీపీఎస్ మౌంటే మనకు దగ్గరగా ఒక 700 grams ఉంటుంది, దగ్గర 1 kg వెయిట్ ఉంది అదే. సో దాని గురించి ఆ వెయిట్కి ఫుల్ వైబ్రేట్ అయ్యి దాని మీద వెయిట్ పడింది అనమాట. అది కూడా 2 bolts మీదే ఉంది. అమ్మ నైట్ పూట ఇది కానీ మా వాళ్ళు వీడియో చూస్తే వేసుకుంటారు. నైట్ పూట ఏంద్రా ఏం చేస్తుర్రా ఈ రూట్లో. అమ్మ ముందు మొత్తం వాటర్ క్రాసింగే, మొత్తం ఇట్లానే ఉంటుందంట. ఇంతకుముందు ఇట్లానే ఉండేదంట చాలా. అమ్మ జై శ్రీరామ్. కొడక్క ఎంత లోతుంది. అమ్మా వాటర్ అన్నీ షూలోకి వెళ్ళిపోయినాయి, అలా వాటర్. అసలు రూట్ కూడా కనిపించట్లేదు ఇక్కడ ఎక్కడ. ఎటు వెళ్తున్నాం అంతా సేమే ఉంది. ఫుల్లీ అడ్వెంచర్ గాయ్స్, ఫుల్లీ అడ్వెంచర్. ఏంది రోడ్డు కనిపిస్తలేదంట వాళ్ళకు. ఈ అమ్మాయి ఎటు వెళ్తున్నాం కూడా తెలియట్లేదు, రూట్ కనిపించట్లేదు. వీళ్ళు ఇక్కడ ఆగిపోయారు, వీళ్ళకి రూట్ కనిపించట్లేదని. బ్రో ఫాలో మీ. వాళ్ళకి రూట్ అయితే కనిపించట్లేదంట. అందుకని నైట్ పూట ఇది మోస్ట్ అడ్వెంచరస్ రూట్ ఇది. సో ఇది వచ్చేసి మోస్ట్ అడ్వెంచరస్ రోడ్ ఉంది. ఆరామ్సే. చాలా అంటే చాలా అడ్వెంచరస్ గాయ్స్, అడ్వెంచరస్. ఫుల్లీ అడ్వెంచరస్ గాయ్స్, ఫుల్లీ అడ్వెంచరస్. వాళ్ళు వెయిట్ చేద్దాం పాపం. కాలు పెట్టలే కింద. అన్న ముందు తీసుకో, స్పీడ్గా వస్తారు కదా. ఓ షిట్. Wait. Are you okay? Sir, I will take. You go. That's it. Shit. Sir, come with me. Okay. Take. Yeah. No problem. Shit, man. What? Sir, are you fine? Are you okay? I'm okay. Yeah. Come from this side only. This road was fully adventurous. వాళ్ళు పాపం వయసు అయింది. Yes. It's too old. He have to go that side, from that side only. That road was good. Why he choose this road? We met him in that one bridge was broken now. Oh yes. There we met him. Okay. మా ఫుల్ ఆఫ్ రోడ్ ఉంది గాయ్స్. మామూలు అడ్వెంచర్ కాదు, నైట్ పూట అది కూడా. రోడ్ ఎటు వెళ్తున్నాం కూడా తెలియని చోటులో. దిగండి.
దిగు దిగు రావాలా ఇక్కడ బండి ఆడబడతాం. पीछे ले लो थोड़ा थोड़ा पीछे ले. यस रेव 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 रेव. यस ఇటు నుంచి రా. ఇట్లేం లేవు ఇట్రా. ఇటు ఏం లేవు. డన్ డన్. ఈరోజు ఇంత డ్రెస్ వేస్తాను అసలు అనుకోలే. రేపు లెగిస్తాను ఒకటే తెలియదు. అన్నా అటు లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉంది, ఒక్క రాయి కూడా లేదు. లెఫ్ట్ సైడ్ పూరా ఖాళీ. ఇందాక బుల్లెట్ అంకుల్ అయితే ఆయనకు ఒక 60+ ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు కాకపోతే ఆయన చూస్ చేసుకున్న రూట్ మాత్రం రాంగ్. ఆయన కూడా సేమ్ ఆ రూటే తుర్తుక్ నుంచి వచ్చిండు. తుర్తుక్ నుంచి వస్తే ప్యాంగాంగ్కి ఇదే రూట్లో వెళ్ళాలి. కాకపోతే ఎక్కడైనా అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సింది. కానీ చాలా తప్పు చేసిండు అతను. ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి సరిపోయింది. పైగా అతను సోలో వచ్చిండు. ఇప్పుడు నైట్ టైము అంత ఏజ్ ఉండి ఆ బండితోటి చాలా రిస్క్ చేసిండు అతను. కేసు మేము లేమంటే ఆయన పరిస్థితి అయిపోయింది. చెప్తున్నాగా సీరియస్లీ అయిపోయిందంటే. చాలా రిస్క్. నైట్ టైం జర్నీ పెట్టుకోవద్దు. మాకు దూలెక్కేదో మేము వచ్చినాం కానీ అతను పడిపోయింది కదా. పడిపోయినప్పుడు ఒక్కడే ఉన్నాడంటే ఇంకా అయిపోయింది, అట్లనే కొట్టుకుని వెళ్ళిపోతాడు. అంత ఫ్లో వస్తుంది వాటర్ అక్కడ. ఆయనకి లేవడానికి ఓపిక రావట్లేదు. ఒకళ్ళు ఉండాలి లేపడానికి, బండి లేపడానికి రాదు. ఒక్కరి చేత బండి లేపడం అనేది ఇంపాసిబుల్. ఇంకొక సెకండ్ పర్సన్ అనేది కంపల్సరీ ఉండాలి. టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో మేమైతే స్టే అయితే చేసుకున్నాం అనమాట. ఏదో ఏదో అట్లా ఉంది స్టే అయితే పర్వాలే. ఏమైంది? సో గైస్ మేము తీసుకున్న స్టే అయితే ఇదనమాట. 2000 పడింది. ఏదోటి ఈ టైంలో దొరకడే ఎక్కువ. అప్పటికప్పుడు అయితే చూసి తీసుకున్నాం. పర్లేదు, మన పక్కనే ప్యాంగాంగ్ లేక్ ఉంది. సో మార్నింగ్ చూసి వ్యూస్ చూసుకుందాం. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సత్య సైనింగ్ ఆఫ్. గుడ్ బై.